వ్యాసాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది. మన తెలంగాణము అని ఒక వ్యాస సంపుటి ఈయన రాయడం జరిగింది. అందులో కొంత భాగాన్ని తీసుకొని మనకి ఈ యొక్క పాఠంగా ఇవ్వడం జరిగింది. రచయిత పరిచయం. చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగాంచిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డారు. తాలూకా అంటే మండలం. చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు. ఈయన రచనల గురించి ఖచ్చితంగా రాయాలి. రచనలు వరుసగా గుర్తుపెట్టుకోండి. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశాడు. 50 వ్యాసాలను కూడా రాశాడు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకెక్కాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి. అంటే ముద్రించబడకుండా కూడా చాలా రచనలు మిగిలిపోయాయి. చాదర్ ఘాట్ హై స్కూల్ హైదరాబాదులో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశాడు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ భీష్ముడు అంటే ఎవరు? ఆదిరాజు వీరభద్రరావు గారు. ఈయన కాలం 16, 11, 1890 18th సెంచరీ. 28/9/1973 3వ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. కవి పరిచయం ఖచ్చితంగా వస్తుంది. కవి పరిచయాలు 5-6 వాక్యాలు మీరు నేర్చుకొని రాయవలసి